Hey guys, welcome to Neha Vlogs. Guys, thank you so much for watching my channel. Guys, asalu ఎవరెవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ మనం నామినేషన్ ఎపిసోడ్ కొంచెం బిజీగా ఉండి మనం దాన్ని క్లియర్ చేయలేకపోతున్నాము, కొంచెం త్వరగా కంప్లీట్ చేస్తాము. సో నామినేషన్స్లో నాకు ఎవరెవరి నామినేషన్ నచ్చింది అని అంటే నబీల్ సోనియాని నామినేషన్ చేసిన విధానం చాలా బాగుంది. నబీల్ యాక్షన్ కానివ్వండి చాలా బాగుంది మనకు. తర్వాత యష్మికి సోనియాకి జరిగిన కాన్వర్జేషన్ కూడా వెరీ హాట్ అండ్ బాగా హీట్ మీద మంచి డిస్కషన్ వాళ్ళిద్దరికి నడిచింది. సో ఈ నామినేషన్స్ అన్నిట్లోకి పాపం నాకు నాగమణి కంట నామినేషన్ చేసిందే చాలా బాధ అంటే చాలా ఫీల్ అనిపించింది. ఇంకా తను ఏంటంటే నాగార్జున సార్ అట్లా రూమ్కి పిలిచి కన్ఫెక్షన్ రూమ్కి అలా చెప్పే లోపల తను ఒకలాంటి దీనికి వెళ్ళిపోయాడు అనమాట నాగమణి కంట. సో అందుకని కొంచెం మణి డల్ అయ్యాడు, అంటే ఇచ్చే ఆన్సర్ అనేది కొంచెం స్లోగా చెప్పాడు. ఓకే 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 ఐ విల్ క్లియర్ అన్నట్టు చెప్పాడు. నాకు నాగమణి కంటాన్ని అభయ్ గారు నామినేట్ చేసిన అదేదే ఉందో సెంటెన్సెస్ అదొకటి నచ్చలేదు. సీత కూడా కొంచెం నాకు అక్కడ నచ్చలేదు నాగమణి కంటాన్ని నామినేట్ చేయడం. వీటన్నిటిలోకి మన యష్మి పాప మిస్ అయిపోయింది, నామినేషన్లో పడలేదు. తను కానీ వచ్చి ఉంటే ఈ వీక్ యష్మినే నామినేట్ అయిపోయిండేది, యష్మి అనేది అవ్వలేదు. ఇక్కడ నామినేట్ అవ్వకుండా ఉండింది ఒకటి యష్మి. ఇంకా నిఖిల్ గారు చీఫ్ అవ్వడం వల్ల నిఖిల్కి స్పెషల్ పవర్ ఇచ్చిన బిగ్ బాస్ ఒకరిని సేవ్ చేయమన్నప్పుడు నైనికాని సేవ్ చేశాడు. సో అలా వీళ్ళిద్దరు సేఫ్ అయ్యారు. మిగిలిన వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు గైస్. సో మీ ఓట్ ఎవరికి అనేది జస్ట్ కామెంట్ పెట్టండి. సో మనం వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేద్దాం, ఒక్కొక్కరి గురించి. సో ఇక్కడ మనము చెప్పుకోవాలంటే నాకు నాగమణి కంట కొంచెం అయ్యో అనిపించింది. సో నా ఓట్ అయితే నాగమణి కంటకి వేస్తున్నాను. మీరు ఎవరికి ఓట్ వేస్తున్నారో కూడా చెప్పండి. సో అలాగా నామినేషన్స్ హీట్ మీద నామినేషన్స్ ఇస్ కంప్లీటెడ్. నెక్స్ట్ మనకు టాస్క్ అనేది ఈరోజు ఎపిసోడ్లో మనకు టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ ఏంటంటే ఆల్రెడీ కాంతారా టీంలో ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన అభి గారి ప్లేస్లోకి ఇంకొకరు కొత్త చీఫ్గా ఆ క్లాన్కి, కాంతారా క్లాన్కి చీఫ్గా ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో హౌస్ మేట్సే డిసైడ్ అవుతారనమాట ఆ టాస్క్లో. ఈ టాస్క్లోకి వచ్చేటప్పటికల్లా నాకు స్పెషల్లీ నాగమణి కంట పెట్టిన ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి గైస్. చాలా 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 గట్టిగా అనేది ఎఫెక్ట్స్ పెట్టాడు నాగమణి కంట. నిఖిల్ ఆడిన విధానం కొంచెం నాకు నచ్చలేదు. అతను అసలు సోనియాని చీఫ్ చేయాలనుకుంటున్నాడేమో, దానికోసంగా ఇదంతా ఆలోచించి ఖచ్చితంగా తనే పట్టుకోవాలనుకోవడం, తోసుకొని వచ్చేయడం, అలాగా కొంచెం నిఖిల్ది గేమ్ నాకు ఈరోజు నచ్చలేదు. సో మీకు ఎవరికైనా నిఖిల్ గేమ్ ఓకే అనిపించిందా మెసేజ్ చేయండి. నాకైతే నిఖిల్ గేమ్ నచ్చలేదు ఈరోజు. అంత ఇదిగా విష్ణుప్రియ దాన్ని హ్యామర్ని పట్టుకున్నా కూడా అలా పట్టుకొని లాగడము అక్కడ కొంచెం మరీ ఓవర్ అనిపించింది. అంత అవసరం లేదు. ఫస్ట్ అయితే విష్ణుప్రియనే దాన్ని పిక్ చేసింది. పిక్ చేసినప్పుడు మళ్ళీ ఇతను మధ్యలో పట్టుకొనేసి దాన్ని లాగడంలో ఇట్లాగా ఎంతమంది వచ్చారు. అక్కడ యష్మి వచ్చింది గాయస్. యష్మి వచ్చేసి విష్ణుప్రియకి అది రావాలని చెప్పి నిఖిల్ని లాగుతుంటే ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఎవరు కావాలని ఆడుతున్నారు. అది నచ్చకపోయినా కూడా అవతల మనిషి మనకు నచ్చని వ్యక్తి ఆడుతున్నా కూడా మనం వాళ్ళకి ఓకే చెప్తాం. ఇక్కడ యష్మి బాగా ఆడింది. ఆ ఒక్క దగ్గర ఒక్కటి యష్మి బాగా ఆడింది. సో ప్రేరణ కూడా ఫైనల్లీ చీఫ్ అవ్వలేదు. అది కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడ ప్రేరణ అయిపోతుందో ఇంకా ఓవర్ యాక్షన్లు ఎక్కడ చూడాలో అనుకున్నాము. గేమ్ అయితే భలే పెడుతున్నాడు బిగ్ బాస్ సూపర్ గేమ్స్ పెడుతున్నాడు. చాలా బాగున్నాయి గేమ్స్. సో ఒక్కొక్కరు ఇలా చేశారు. నాగమణి కంట కూడా సింపుల్గా ఎత్తేసాడు హ్యామర్. మరి టాలెంటెడ్ నాగమణి కంట అంటే. సో అలాగా వాళ్ళకి గేమ్ జరిగింది. గేమ్ కోసం వాళ్ళందరూ అక్కడ మన ఓమాదిత్య గారు కూడా చాలా బాగా గేమ్ ఆడారు. సో ఆయన కూడా తన హ్యామర్ని తీసుకొని వచ్చి పృథ్వీ ఆయన క్లామ్లో పృథ్వీ గారు చీఫ్ ఉండాలని అతను అనుకొని అతనికి ఇచ్చాడు. అలాగా ఒక్కొక్కరిని హిట్ చేసుకుంటూ పోతే ఫైనల్లీ సీత ఈజ్ నౌ కాంతారా టీమ్ చీఫ్ అనమాట. కంగ్రాచులేషన్ సీత గారు. ఇంక ఈ వీక్ అంతా మీరు చూద్దాము ఎలా గేమ్ ఆడతారు మీ క్లామ్ని. అసలు మర్చిపోయి ఈ క్లామ్ అన్నిట్లో వాళ్ళు 24/7లో కూర్చొని సీత చక్కగా మనం దొంగతనం చేయకూడదు, ఎవరెవరు ఏ వర్క్ ఉన్నారు. సో మనం 6 మెంబర్స్ ఉన్నాము. ఎవరికన్నా ఒకరికి బాగాలేకపోతే
వాళ్ళ వర్క్ మిగిలిన వాళ్ళని కూడా షేర్ చేసుకుంటామని చెప్పి చక్కగా తన క్లాన్ మెంబర్స్ అందరినీ సీత ఒకటే దాని మీద నెట్టుకొని వస్తూ ఉంది. సో సీత అయితే చాలా బాగా గైడ్ చేస్తుంది. కానీ చూడాలి గేమ్ ఎలా ఉంటుంది, రేపు టాస్క్ ఇంకేమి ఇస్తాడు బిగ్ బాస్ అనేది రేపు చూడాలి. ఈ రోజైతే నాకు విష్ణుప్రియ ఆడిన గేమ్ చాలా బాగా నచ్చింది. నాకు నాగమణి కంట ఆడింది బాగుంది. కానీ సీత ఒక దగ్గర కొంచెం ఎమోషనల్ అయిపోయింది. సీత గారు మీరు అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరమే లేదు, మీరు ఎక్కడ స్ట్రాంగ్ ఉండాలో అక్కడ స్ట్రాంగ్ ఉండండి. సో నైనిక తీసుకున్న డెసిషన్స్ కొన్ని బాగాలేదు, విష్ణుప్రియని మరి అలా తీసేయకుండా ఇంకొకరిని తీసేసి ఉండొచ్చు ప్రేరణని. సో అక్కడ అది నాకు నైనిక చేసింది నచ్చలేదు. నైనికని ఇంకొకరు అలా హిట్ చేయగానే తను ఒక ఫీల్ వచ్చింది, ఏంటి ఇలాగే చేస్తారా అని. తనకి ఎంత పెయిన్ ఉంటుందో అవతలకి కూడా అలాగే ఉంటుంది. సో మళ్ళీ ఫ్రెండ్స్ అనుకుంటూ జరుగుతూ ఉంది. సో ఇది ఇలా నడుస్తూ ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ రేపటి టాస్క్లో ఎవరు ఎలా గేమ్ ఆడుతున్నారు ఏంటి, ఈరోజు మీకు ఆడిన గేమ్లో ఎవరి గేమ్ నచ్చింది అని అనేది నాకు కామెంట్ చేయండి. Please watching for my channel. Thank you so much for watching. Please like, share to subscribe to my channel. Thank you. Bye.